హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, వివో V25 ఈ మొబైల్ని ఈరోజు మనం అన్బాక్స్ చేసి నా ఇనీషియల్ ఇంప్రెషన్ అయితే మీతో పంచుకోబోతున్నాను. యాక్చువల్గా వివో మొబైల్స్ అనగానే ఎక్కువగా వీళ్ళు కెమెరాతో గేమ్ ఆడుతూ ఉంటారనమాట. సో కెమెరా సెట్రిక్ మొబైల్స్ని ఎక్కువగా అయితే తీసుకొస్తూ ఉంటారు. చాలామంది వివో లవర్స్లో మనం అడిగితే కెమెరా గురించే చెప్తూ ఉంటారనమాట. కెమెరా చాలా బాగుంటుందని చెప్తుంటారు. అలాంటి కెమెరా సెట్రిక్ మొబైల్ని మళ్ళీ వివో అయితే లాంచ్ చేసింది. అదే V25 మొబైల్. సో ఈ మొబైల్ని ఈరోజు మనం అన్బాక్స్ చేసి మొబైల్ ఎలా ఉంది, కొనొచ్చా లేదనే దాని గురించి కూడా అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఇందులో మనకి 2 వేరియంట్స్ అయితే వస్తాయి. 8GB 128GB ప్రైస్ వచ్చేసరికి రూ. 27,999 ప్రైస్ ఉంది. ఇంకోటి 12GB 256GB. ఈ వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి రూ. 31,999 అయితే ఉంటుంది. ఇది కాకుండా మీకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఐసిఐసిఐ, ఎస్బీఐ అలాగే హెచ్డిఎఫ్సి కార్డు మీద ఆఫ్లైన్లో అప్ టు 10% వరకు డిస్కౌంట్ అయితే లభిస్తుందన్నమాట. అదే ఆన్లైన్లో చూస్తే ఇన్స్టెంట్ డిస్కౌంట్ మీకు రూ. 2,500 వరకు లభిస్తుంది. ఇది కాకుండా మీకు ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అక్కడ వచ్చేసరికి మీకు బోనస్గా ఇంకో రూ. 2,000 అయితే వస్తుంది. ఇక మొబైల్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఫస్ట్ హ్యాండ్సెట్ కనిపిస్తుంటుంది. ఈ విధంగా మనకి కవర్లో ప్యాక్ చేసి అయితే ఉంటుందన్నమాట. కవర్లో నుండి బయటకు తీసిన తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్ మనకి చూడంగానే ఐ క్యాచీ డిజైన్తోనే ఈ మొబైల్ అయితే వస్తుందని చెప్పొచ్చు అనమాట. చూడడానికి లుక్ పరంగా చాలా బాగుంటుంది. కాకపోతే కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి, అది నేను మీకు చెప్తాను. తర్వాత బాక్స్లో మనకి బ్యాక్ కేసుని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్ ట్రాన్స్పరెంట్ కేసుని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ వారంటీ కార్డ్ అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక 44 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ఒకటైతే ప్రొవైడ్ చేస్తున్నారు. స్కిప్ చేయలేదు, ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక అలాగే సిమ్ టూల్ అలాగే టైప్ సి కేబుల్ ఇవైతే మనకి బాక్స్లో ఉంటాయి. ఇక మొబైల్ ఫోన్ ఫిజికల్ ఓవర్ కనుక చూస్తే ఈ బ్యాక్ సైడ్ మ్యాటీ ఫినిష్తో అయితే వస్తుందన్నమాట. ఫింగర్స్ని అయితే అస్సలు అట్రాక్ట్ చేయదు. అలాగే ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. కెమెరా ఏదైతే ప్లాట్ఫామ్ ఉంటుందో అది కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. కెమెరా బంప్ అయితే అంత పెద్దగా ఉండదు, కానీ కెమెరా మోడ్యూల్ సైజ్ ఏదైతే ఉంటుందో సెన్సార్ సైజు అది పెద్దగా అయితే వీళ్ళు డిజైన్ చేసి తీసుకొచ్చారు. ఓవరాల్గా చెప్పాలంటే బ్యాక్ సైడ్ నుంచి మంచి అట్రాక్టివ్గానే మనకి డిజైన్ అయితే కనిపిస్తుంది. ఇక ఈ బ్యాక్ సైడ్ ఇదంతా మీకు గ్లాస్ బాడీతో వస్తుంది. ఈ గ్లాస్ కూడా మీకు ఫ్లోరిట్ ఏజీ గ్లాస్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. ఈ గ్లాస్ వచ్చేసరికి మీకు కలర్ చేంజ్ అయితే అవుతూ ఉంటుందన్నమాట. మీరు సన్లైట్లో తీసుకెళ్ళినా యూవీ లైట్ కింద పెట్టినా సరే మీకు కలర్ అయితే చేంజ్ అవుతుంది. వితిన్ సెకండ్స్లో మనకి కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. కలర్ చేంజ్ అంటే మళ్ళీ ఏదో రంగులు మారుతుంది అంటానికి అయితే లేదు. మనకు ఒక బ్లాక్ అండ్ వైట్ టైప్లో ఒక డార్క్నెస్ అయితే యాడ్ అవుతుంది. ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అయితే చేంజ్ అయిన కలర్ అలాగే ఉంటుందన్నమాట. ఇది సన్లైట్లో కానీ యూవీ లైట్లో కానీ. మీరు కావాలనుకుంటే వెనకాల మీరు ఏదో ఒక డిజైన్ పేపర్ని కానీ లేకపోతే ఏదైనా పెట్టి అక్కడ నుంచి మీరు ఈ కలర్ చేంజ్ చేసుకొని మొబైల్ కూడా అయితే యూజ్ చేయొచ్చు. అక్కడ ఒక డిజైన్ లాగైతే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ అయితే నాకు నచ్చిందని చెప్పొచ్చు. ఇక మొబైల్ చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మీకు ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే వస్తుంది, కానీ చాలా గ్లాసీ ఫినిష్తో వస్తుంది అనమాట. ఫింగర్స్ని అయితే అట్రాక్ట్ చేస్తుందని చెప్పొచ్చు. కంప్లీట్ ఫ్లాట్ ఫ్రేమ్తో వస్తుంది, అంటే బాక్స్ ఫ్రేమ్తో అయితే వస్తుంది. ఎడ్జెస్ మీకు రౌండ్ ఎడ్జెస్తో అయితే వస్తాయి. మొబైల్ థిక్నెస్ కూడా మీకు 7.8 mm థిక్నెస్ ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి 186 గ్రామ్స్ వరకు వెయిట్ అయితే ఉంటుంది. ఇక మొబైల్కి రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీకు ఏమీ ఉండదు, చాలా ప్లెయిన్గా అయితే ఉంటుంది. ఇక బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్ అలాగే సిమ్ స్లాట్ ఉంటుంది. ఈ సిమ్ స్లాట్ చూసుకుంటే మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది అనమాట. అంటే మీరు 2 సిమ్ కార్డ్ని ఎట్ ఎ టైం యూజ్ చేయొచ్చు, లేదంటే ఒక మెమరీ కార్డ్ని ఒక సిమ్ కార్డ్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇక మొబైల్ డిస్ప్లే సైడ్కి వస్తే మనకి మొబైల్ స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి 84.7% వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. పంచువోల్ అయితే ఇవ్వలేదు, అదే నాకు డిసప్పాయింట్ అయితే చేసింది. అలాగే బెజల్స్ కూడా మళ్ళీ థిన్ బెజల్స్ ఉన్నాయని చెప్పలేము, అలానే పెద్ద బెజల్స్ కూడా ఏమీ లేవు. ఓకే, నాచ్ వచ్చేసరికి కొంచెం తగ్గించుంటే మొత్తం అంతా బాగుండేది అనిపించింది. ఇక అలాగే ఈ మొబైల్ మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే వస్తుంది. ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మీకు చాలా యాక్యురేట్గా అలాగే చాలా స్పీడ్గా అయితే ఓపెన్ అవుతుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా మీకు చాలా అంటే చాలా స్పీడ్గా అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా ఈ మొబైల్ డిస్ప్లే మీకు 6.44 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఈ డిస్ప్లే మీకు 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అలాగే 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ డిస్ప్లేలో పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి 1300 నిట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు సన్లైట్లో కూడా కాంతివంతంగా మీకు డిస్ప్లే అయితే కనిపిస్తుంది అనమాట. ఇక ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్గా వీళ్ళు స్కాట్ సెన్సేషన్ గ్లాస్ని అయితే యూజ్ చేశారు. అలాగే ఈ డిస్ప్లే మీకు వైడ్ 1 L1 కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని హెచ్డీలో అయితే వాచ్ చేయొచ్చు. ఇక లౌడ్ స్పీకర్ విషయానికి వస్తే ఓకే, మీకు లౌడ్ స్పీకర్ వచ్చేసరికి ఇది మీకు మోనోతోనే వస్తుంది, అంటే సింగిల్ స్పీకరే ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ఉండవు, అలాగే డాల్బీ అట్మాస్ కూడా ఉండదు. అలాగే 3.5 ఆడియో పోర్ట్ని కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు, అంటే వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే మీరు వాడలేరు. కాకపోతే లౌడ్నెస్ వచ్చేసరికి ఓకే, బ్యాలెన్స్గా అయితే ఉంది. ఇక ఈ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ మీకు Android 12తో వస్తుంది, ఫన్ టచ్ OS 12తో వస్తుంది అనమాట. అలాగే మీకు బ్లోట్వేర్ వచ్చేసరికి ఉన్నాయి, వద్దనుకుంటే తీసేవచ్చు.
ఇక అలాగే మీకు డయల్ ప్యాడ్ వచ్చేసరికి గూగుల్ డయల్ ప్యాడ్తో వస్తుంది కాబట్టి కాల్ రికార్డింగ్ లాంటి ఫీచర్ అయితే ఏమీ ఉండదు. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఈ మొబైల్లోని ప్రాసెసర్ అనమాట. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది 6 నానోమీటర్ మివిల్డైన్ ప్రాసెసర్ అనమాట. ఇందులో జీపీ చూసుకుంటే మాలి G68 ఈ జీపీ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ కానీ ఈ జీపీ కానీ హెవీ గేమ్స్ని కూడా హ్యాండిల్ చేయగలదు. కాకపోతే అక్కడ మీరు మీడియం గ్రాఫిక్స్లో పెట్టుకొని ఆడుకోవడం బెటర్ అనమాట. అలాగే ఇందులో మనకి స్టోరేజ్ టైప్ వచ్చేసరికి UFS 3.1తో వస్తే ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే గేమ్స్ కోసం అల్ట్రా గేమ్ మోడ్ని అయితే తీసుకొచ్చారు. సో మీరు గేమ్స్ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మొబైల్ హీట్ ఎక్కకుండా అయితే చూసుకుంటుంది గేమ్స్ ఆడే టైంలో. ఇంకా మల్టీ టాస్కింగ్ విషయానికి వచ్చేసరికి ఇందులో మీకు వర్చువల్ ర్యామ్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అప్ టు 8 GB వరకు వర్చువల్ ర్యామ్ కూడా ఉంది. సో మీకు డే బై డే మీరు మల్టీ టాస్క్లో ఎటువంటి ఇబ్బంది అయితే కలగదని చెప్పొచ్చు. ఇక ఈ మొబైల్లో మెయిన్ హైలైట్స్ కెమెరా అనమాట. కెమెరా గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్తో వస్తుంది. అపాచర్ 1.8తో ఉంటుందన్నమాట. ఇందులో OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్గా OIS అనేది మనకి ఏదైనా వీడియో రికార్డ్ చేసేటప్పుడు స్టేబుల్ వీడియోని రికార్డ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే OIS మనకి లో లైట్ కండిషన్లో అంటే నైట్ టైం కండిషన్లో కూడా మనకి బ్రైట్ పిక్చర్స్ని తీయడానికి అయితే యూజ్ అవుతుంది. ఇక సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అపాచర్ 2.2తో వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ అపాచర్ 2.4తో వస్తుంది. ఇది మ్యాక్రో సెన్సార్ అనమాట. ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపాచర్ 2.0తో వస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరాకి అండ్ బ్యాక్ కెమెరాకి మీకు EIS ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కెమెరాలోని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మీకు నైట్ మోడ్ ఉంటుంది, పోర్ట్రైట్ ఉంటుంది. సో పోర్ట్రైట్లో మీరు బ్యాక్ కెమెరాతో ఫ్రంట్ కెమెరాతో మీరు పోర్ట్రైట్ పిక్చర్స్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. అలాగే పోర్ట్రైట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా యూజ్ చేసి పోర్ట్రైట్ వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. అలాగే స్లో మోషన్ వీడియోస్ని కూడా అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక ఫొటోస్లోనే మీకు సూపర్ మ్యాక్రోని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాక్రో సెన్సార్ ఇక్కడైతే యూజ్ అవుతుంది. ఇక వీడియోస్లో ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా కానీ యూజ్ చేసి మీరు 4K 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. ఇక అలాగే ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరాకి స్టెబిలైజేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీరు వీడియోస్లో 10x వరకు జూమ్ చేసి వీడియోస్ని అయితే క్యాప్చర్ చేయగలరు. ఇక వ్లాగ్ మూవీని కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే వ్లాగర్స్ ఉంటారో వీళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ మోర్లో హై రిజల్యూషన్ పనో, లైవ్ ఫోటో, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ప్రో, AR స్టిక్కర్స్, డాక్యుమెంట్, డబుల్ ఎక్స్పోజర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా ఒకేసారి మెర్జ్ అయ్యి మనకి వీడియోస్ని అయితే రికార్డ్ చేస్తుంటాయి. అలాగే డ్యూయల్ వ్యూని కూడా అయితే ఇస్తున్నారు. సో చెప్పాను కదా మీకు ఇది కెమెరా సెంట్రిక్ మొబైల్ అనమాట. కెమెరాకి సంబంధించిన అన్ని ఫీచర్స్ని అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో కెమెరా పనితనం కూడా మీకు చాలా బాగుంటుంది. సో కెమెరా కోసం కనుక ఈ మొబైల్ తీసుకోవాలనుకుంటే కెమెరా శాంపిల్స్ అనేవి నేను గూగుల్ డ్రైవ్లో పెట్టి కింద డిస్క్రిప్షన్లో లింక్లో వదిలేస్తాను. అక్కడి నుంచి మీరు క్వాలిటీ అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ సెన్సార్స్ చూస్తే 30 సెన్సార్స్ అయితే ఉంటాయి. కావాల్సిన అన్ని సెన్సార్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక అలాగే బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ను కూడా వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేయడం మంచి విషయం చెప్పాలి. ఇక కనెక్టివిటీ డ్యూయల్ 5G సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే 5G వచ్చేసరికి 5 బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్లూటూత్ 5.2తో వస్తుంది. క్యారియర్ అగ్రిగేషన్ ఉంది. అలాగే వైఫై కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. NFC లాంటి ఫీచర్ అయితే నాకు ఎక్కడ కనబడలేదు. అంటే NFC ఫీచర్ లేదు. అలాగే FM రేడియో కూడా నాకు కనబడలేదు అనమాట. సో FM రేడియో కూడా లేదు. ఇక ఈ మొబైల్ ఇనీషియల్ ఇంప్రెషన్ గురించి మాట్లాడాల్సి వస్తే మెయిన్గా చెప్పాల్సింది ఈ మొబైల్ కెమెరాస్ అనమాట. కెమెరాస్ కోసం అయితే ఈ మొబైల్ తీసుకోవచ్చు. అలాగే డిజైన్ కూడా మీకు మంచి డిజైన్ ఉంది. బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ బాడీతో వస్తుంది. ఫింగర్స్ని అయితే అట్రాక్ట్ చేయట్లేదు. అలాగే మీకు సన్లైట్ తగిలినప్పుడు ఇది కలర్ షిఫ్ట్ అవుతుంది. ఇది కూడా ఈ మొబైల్కి ఒక అట్రాక్షన్ అని చెప్పొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఛార్జర్ని వీళ్ళు అవుట్ ఆఫ్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మొబైల్ తీసుకోవడానికి రీజన్స్. ఇక మైనస్ విషయానికి వచ్చేసరికి మెయిన్ మైనస్ ఈ మొబైల్ ప్రైస్ అనమాట. ప్రైస్ చాలా ఎక్కువ ఉంది. ఆ ప్రైస్లో మీకు ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ ఇవ్వచ్చు. లేదంటే డిస్ప్లే పంచ్ హోల్ డిస్ప్లే తీసుకురావచ్చు. బట్ వీళ్ళు వచ్చరికి వాటర్ డ్రాప్ నాచ్తో ఈ డిస్ప్లే తీసుకురావడం నాకు నచ్చలేదు. అలాగే డిస్ప్లే వచ్చరికి ఇది 90 హెర్ట్స్తో వస్తుంది. 120 హెర్ట్స్ని వీళ్ళు ఈ ప్రైస్కి అయితే ఇవ్వచ్చు. బట్ వచ్చరికి అది ఇవ్వలేదు. అలాగే వీళ్ళు స్టీరియో స్పీకర్స్ ఇవ్వచ్చు. మోనో స్పీకర్ని ఇచ్చారు. డాల్బీ అట్మాస్ని కూడా అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఇవి నాకైతే మైనస్లు అనిపించినాయి. సో మీరు కెమెరా సెంట్రిక్ మొబైల్ అది కూడా వివో నుంచి తీసుకోవాలి అనుకుంటే మాత్రం అక్కడైతే ఈ మొబైల్ మీద లుక్ చేయొచ్చు. డిస్ప్లే పరంగా అయితే నాకు పెద్దగా అనిపించలేదన్నమాట. ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే సో మీరు వివో లవర్స్ సో కెమెరా కోసం అలాగే ఒక డిఫరెంట్ మొబైల్ అలాగే కలర్ షిఫ్టింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇటువంటి డిఫరెంట్ మొబైల్ మీరు తీసుకోవాలనుకుంటే సో వివో V25 మీద ఒక లుక్ అయితే వేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.